హాయ్ అండి. చిన్నప్పుడు అందరి ఫేవరెట్ కొమ్ములు ఉన్నాయి కదండీ! అదే పంచదార, బెల్లంతో కూడా ఈ కొమ్ములను తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి పిండిని ఒకసారి కలుపుకుందామండి. వేడి చేసిన ఆయిల్‌ని దాంట్లో మరిగించిన ఆయిల్‌ని గాని, నెయ్యిని గాని వేసి ఇలా ముద్ద అయ్యే వరకు కలిపి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలపండి. చపాతీ పిండిలో కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టి కొంచెం మందంగా థిక్‌గా ఉండేలా అప్పడం చేసుకుందామండి. అప్పడం చేసుకుని దాన్ని ఒక ఇంచు అలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను ఎలా కట్ చేసానో అలా నీట్‌గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్‌ని హీట్ చేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌ని వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేద్దామండి. అవి ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కనకి తీసుకుని వేరే గిన్నెలో వేసుకుందామండి. తర్వాత పాకం కోసం మనం బెల్లం కానీ పంచదార కానీ తీసుకుందామండి. పిండికి కప్పు పంచదార వేసి కొంచెం వాటర్ వేసి మనం గోరుమిటి పాకం పడతాం కదండి, అలా మరిగిద్దామండి. అలా మరుగుతూ ఉండగా యాలకుల పౌడర్ వేసి ఒకసారి కలుపుదామండి. పడిందో లేదో తెలియాలంటే మీకు తెలియకపోతే వాటర్లో వేస్తే వాటర్లో ఉండగా అయితే పాకం అయిపోయినట్టేనండి. మన కొమ్ములు వేసుకుని ఇలా తిప్పేసుకోవడమేనండి పంచదార పట్టేలాగా. అంతేనండి, చిన్నప్పుడు మన ఇష్టమైన స్నాక్ రెడీ అయిపోయిందండి.